ఎవరితో మాట్లాడుతున్నావు? అది అక్క, అది నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఫ్రెండా? మరెందుకు నన్ను చూసి భయపడుతున్నావు? అవును, నువ్వు ఇంట్లో ఒక బ్లాక్ టైగర్వి. భయపడకుండా ఉండగలవా? పైగా అలా సడన్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది కదక్కా. సరే, ఆ ఫ్రెండ్ ఎవరు నేను చూస్తాను. ఫోన్ ఇవ్వు. ఇవ్వు. అయ్యో, అదేంటక్క అలా అడిగావు? వయసులో ఉన్న వాళ్ళ ఫోన్ చెక్ చేయడం చట్టరీత్యా నేరం. నేను ఫోన్ ఇవ్వను. వయసులో ఉన్నదానివి కాబట్టే ఫోన్ చెక్ చేస్తాను అంటున్నాను. మర్యాదగా ఫోన్ ఇవ్వు. నువ్వెవరికి ఫోన్ చేసావో నేను తెలుసుకోవాలి. అక్క, అది అది అక్క. ఈయనేనా నీ ఫ్రెండ్? అనుకున్నాను ఈయనకే కాల్ చేసి ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెప్తూ ఉంటావని. అయినా నీకు వేరే పనేం లేదా? ఇలా చేయొద్దన్న వాటినే చేస్తూ ఉంటావా? ఎంతైనా నీ చెల్లెళ్ళం కదక్కా, నీకు మంచే చెయ్యాలి. ఏంటి మంచి? లేకపోతే ఏంటక్కా, బావ ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు, కనీసం రెస్పాన్స్ కూడా ఉండదు. అంత పెద్ద నేరం బావ ఏం చేశాడక్కా ఇలా దూరం పెట్టడానికి? ఏం చేశాడో తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నీ ఇష్టం అక్కా. నువ్వు బావతో మాట్లాడకపోతే మాకేంటి, కానీ మమ్మల్ని ఎందుకు మాట్లాడొద్దంటున్నావు? నీ మాటలు మేం వినమక్కా. పాపం, బావ ఫోన్ చేసినప్పుడల్లా అక్క ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటూ ఎప్పుడూ మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంత ప్రేమ చూపించే భర్త దొరికితే నువ్వు మాత్రం పొగరు చూపిస్తున్నావు. ఇంక చాలా ఆపండి. నాకే పాఠాలు నేర్పిస్తున్నారా? కొన్నిసార్లు మా మాటలు కూడా నువ్వు వినాలి, అప్పుడే నువ్వు బాగుపడతావు. అందులో మేం చెప్పే ప్రేమ పాఠాలు వరల్డ్ ఫేమస్. ఈ బిల్డప్ తగ్గించి పని చూసుకోండి. భద్రావతి, చూసావా దోశ ఎంత అందంగా చేశావో? పౌర్ణమిలో నిండు చందమామలా ఉంది. దీనికి నెయ్యి తగిలించి ఒక్కో ముక్క రుచి చూస్తుంటే ఆహా స్వర్గమే అనుకో. కాస్త నెయ్యి వేయి భద్రావతి. భద్రావతి, దోశ మీద నెయ్యి వేయమంటున్నాను. నువ్వు ఈ ప్రపంచంలోనే లేవేంటి? అబ్బబ్బా, ఏంటండి మీరు? దోశ వేయడమే ఎక్కువ అనుకుంటే దాని మీద నెయ్యి వెయ్యి, వెన్నె వెయ్యి అంటున్నారు. అది కాదు భద్రావతి, ఇప్పుడు నువ్వు షాపుకి వెళ్ళావనుకో, నువ్వు అక్కడ ఉట్టి చీర మాత్రమే కొనవు కదా, దానికి బ్లౌజు మిగతా మ్యాచింగ్స్ అన్ని కొంటావు కదా. ఇది కూడా అలాగే. దోశ అంటే దానికి తోడు నెయ్యి, కారం, ఉల్లిపాయలు అన్నీ ఉండాల్సిందే. అప్పుడే పేపర్ వచ్చిందా? అమ్మ చదివిందా ఏంటి? అమ్మయ్య, చదవలేదనుకుంటా. టిఫిన్ చేసాక చదవాలనుకుందో ఏమో. అందరూ టిఫిన్ చేస్తున్నారు, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే ఈ పేపర్ తీసి దాచేయాలి. హరి, ఇంతసేపు తయారయ్యావేంట్రా? సరే ఉండు, నేను వెళ్ళి దోశ వేసుకొస్తాను. వేడి వేడి దోశ మీద నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. అరే హరి, దోశలో నెయ్యేసి తీసుకొస్తాననిందంటే ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. నువ్వు మాత్రం జాగ్రత్త. హరి, నీకొక విషయం చెప్పాలరా. ఏం లేదు, మన లక్ష్మి వాళ్ళిచ్చిన నగలు, డబ్బు
అదంతా బ్యాంకులో ఉంది కదా, దాన్ని తీసుకొని వచ్చి దాన్ని తీసుకొచ్చి అయ్యయ్యో అమ్మా, నాన్న మళ్ళీ దోశలో నెయ్యి వేసుకుంటున్నారు. ఇలాగే తింటే ఇంట్లో అందరికీ తక్కువ అవుతుంది. ఏమండి, మీకు చెప్తే అర్థం కాదా? నువ్వు ఇలాగే కూర్చొని తింటూ ఉంటే అమ్మ మళ్ళీ లాకర్లో ఉన్న నగలు తీసుకురమ్మంటుంది. త్వరగా ఎస్కేప్ అయిపోరా. ఈ వయసులో తిండి కంట్రోల్ చేయకపోతే బాడీ మన కంట్రోల్లో ఉండదండి. అయినా డాక్టర్ కూడా చెప్పారు కదా, ఫ్యాట్ వస్తువులు మిమ్మల్ని తినొద్దని. ఎందుకు మీకు అర్థం కావడం లేదు? నాతో అనిపించుకుంటారు ఎప్పుడు. హరి రే, చూసారా, మీతో మాట్లాడుతున్న వాడు సరిగా తినకుండానే లేచాడు. హరి హరి అయ్యో, అప్పుడే టైం 8 అయింది. లక్ష్మి ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఎప్పుడు ఆఫీస్కి టైంకి వెళ్ళేది, ఈ రోజేంటి ఇంకా బయటికి రాలేదు? ఏవై ఉంటుంది? పిల్లమ్మ వస్తుంది. లక్ష్మి, టైం 8 అయిందమ్మా. ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా రా. ఇంకా ఇలా ఉన్నావేంటమ్మా? ఆఫీస్కి వెళ్ళట్లేదా? అవునమ్మా, ఈరోజు వెళ్ళట్లేదు. ఏంటి, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా? ఇది చాలా పెద్ద షాకింగ్ న్యూస్ తెలుసా. ఇది వరల్డ్ రికార్డులోకి ఎక్కాల్సిందే. అయినా ఇలా షాక్ ఇచ్చావేంటక్కా? ఏ, నీ అల్లరాపు. లక్ష్మి, ఏమైందమ్మా? ఆరోగ్యం బాలేదా? నీకు జ్వరంగా ఉన్నా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వెళ్ళేదానివి కదా. పైగా పండగ పూజ అంటూ ఇన్ని రోజులు లీవ్ తీసుకున్నావు. ఎందుకు ఆఫీస్కి వెళ్ళట్లేదు? ఏదైనా ప్రాబ్లమా? లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేకపోతే మరెందుకు వెళ్ళడం లేదు? రీజన్ అయినా చెప్పాలి కదక్కా. అడిగితే మౌనంగా ఉంటున్నావేంటి? చూడు లక్ష్మి, ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పు. ఆఫీసులో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఆ అశ్విన్ వల్లే అక్క ఇబ్బంది పడుతుందనుకుంటా. ప్లీజ్ అక్క, ఏం జరిగిందో మాతో చెప్పు. ఇలా సైలెంట్గా ఉంటే మేమేమనుకోవాలి? ఎందుకమ్మా ఏం మాట్లాడట్లేదు? ఏం జరిగిందో చెప్పడానికి నీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకెందుకో భయంగా ఉందమ్మా. ఏం జరిగిందో చెప్పమ్మా.